ఇంట్లోనే హైజీనిక్ గా సూపర్ టేస్టీగా పిజ్జా చేద్దాం రండి. ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ పంచదారని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పెరుగుని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఉండకట్టేంత వరకు కూడా బాగా పిసుక్కుంటూ ఈ ముద్దను ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యిని కూడా అప్లై చేసేసి మరొకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ విధంగా మంచిగా కలుపుకొని దీనిని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి నెయ్యిని ఈ విధంగా అప్లై చేసేసుకొని ఈ పిండి ముద్దను తీసుకొని పిజ్జా బేస్ ని మంచిగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోర్క్ తో ఘాట్లు పెట్టుకోవాలి. కొంచెం పిజ్జా సాస్ అలాగే టమాటో సాస్ ని వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. దాని మీద చీజ్ కూడా వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్, టమాటోని కూడా మంచిగా ఈ విధంగా పేర్చుకోవాలండి. ఇప్పుడు దాని మీద స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. అలాగే మళ్ళీ చీజ్ కూడా వేసుకొని ముందుగా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలోకి ఈ ప్లేట్ ని ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం నెయ్యిని కూడా సైడ్స్ కి అప్లై చేసేసి మూత పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మంచిగా బేక్ చేసుకోండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. సూపర్ టేస్టీగా ఉండే పిజ్జా రెడీ అయిపోయిందండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు.